నిన్నగాక మొన్న దేవతల రాజధాని అయినా ప్రజా రాజధాని అయినా అమరావతి రాజధాని గురించి ఒక వేశ్యల రాజధాని అని మాట్లాడిన సందర్భం మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఇది కరెక్టేనా అంటే ఒక మహిళా నాయకురాలు ఒక మాజీ మంత్రి చేసిన బయటకు వచ్చిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ గురించి చేతులెత్తి నమస్కరించాలని మాట్లాడుతూ ఉంటే అసలు మీరు రాజకీయాలు చేయడానికి ఉన్నారా లేకపోతే ఒక మహిళగా గౌరవింపబడాలని ఉద్దేశంతో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ కృష్ణమరాజు అన్న వ్యక్తి కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించడం పక్కన పట్టి మీరు అలా మాట్లాడితే మళ్ళీ మీ మీద ఎవరైనా కేసులు పెడతారేమోనండి అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరుని చూసి దాన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయడానికి చూసి 70 సంవత్సరాల వ్యక్తి మీద మీరు కేసులు పెడతారా, 70 సంవత్సరాల వ్యక్తిని తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతుంటే ఒక్కసారి రింగులు తిరిగి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి. ఒకసారి అంకబాబు గారికి ఎంతండి వయసు? అంకబాబు గారు ఏం మాట్లాడారని ఆ రోజు అంకబాబు గారి మీద మీరు ఒక కేసు పెట్టి అర్ధరాత్రి సిఐడి వాళ్ళ చేత అరెస్ట్ చేయించారు. 65 సంవత్సరాల పెద్ద ఆవిడ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని ఏ రాత్రి మీద తీసుకొచ్చి సిఐడి వాళ్ళు తీసుకెళ్లి ఆవిడని అరెస్ట్ చూపించడమే కాకుండా ఆవిడని ఎంక్వైరీ చేశారు. ఒకసారి గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారికి వయసు ఎంత? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడితే ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి సాక్షి ఛానల్లో కూర్చొని డిబేట్లు ఇచ్చాడు. జయలలిత వయసు ఎంత, లల్లు ప్రసాద్ యాదవ్ వయసు ఎంత, ఇలాంటి వయసులు ఎంత అని చెప్పి మాట్లాడిన సందర్భం మీరు మాట్లాడారే. అంటే తన దాకా వస్తేనే కానీ నొప్పి తెలియదు అంటారనమాట.